చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీలో 14న పుట్టి 19 డెస్టినీ వైబ్రేషన్. ఎందుకు 19ని మాత్రమే ఎంచుకున్నారు? డెస్టినీ వైబ్రేషన్స్ 100 ఉంటాయండి, కానీ వీటన్నిటిలోకి వెళ్ళా 19 అనేటటువంటి డెస్టినీ నెంబర్ని చాలామందికి అన్వయించవచ్చు. అంటే వీళ్ళు రేరుగా ఉంటారని కాదు, బట్ చాలామందికి మనం అన్వయించుకోవచ్చు. 14 అంటే దీన్ని టోటల్గా కూడేసి ఇది 5 అని లెక్క వేసుకుంటే మీకు ఈ లెక్క మొత్తం పోయింది. 14 ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అని అంటే ఎందుకు చెప్పాలి చెప్పండి, నేను చెప్పను. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. లెక్క వేయటం నేర్చుకోండి. ఎంతవరకు మీరు అందరి మీద ఆధారపడతారు? ఎంతవరకు మీరు ఎంతోమంది చేసే మోసాలకి గురవుతారు? కొంచెం నేర్చుకుంటే తప్పేం లేదు కదండి. ఈ ఉద్దేశంతోనే నేను ప్రతి నెంబర్ని ఒక డెస్టినీ నెంబర్ కనుక ఉంటే ఎలా ఉంటుంది అనే లక్షణాలు మీకుగా మీరు టాలీ చేసుకోవటానికి ఇస్తున్నాను. ఇవి టాలీ కాకపోతే బాధపడద్దు, టాలీ అయితే సంతోషించండి. టాలీ అయితే సంతోషించినప్పుడు ఏం చెయ్యాలి అని ప్లాన్ చేసుకోండి. నేను అన్ని ప్లస్లు మాత్రమే చెప్తున్నాను, మైనస్లు కూడా ఉంటాయండి, ఆలోచించుకోవాలి. సో అలా చెప్పగలిగే నెంబర్ 14. నిజంగా 14కి ఉన్నటువంటి బహుముఖ ప్రజ్ఞ అనంతం అండి. ఒక అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఒక ప్లానింగ్ విభాగంలో కానివ్వండి, ఇంకేదైనా సరే లెక్కను సరిచూసే క్రమంలో 14ను మించినటువంటి నెంబరు మరొకటి లేదండి. కమిషన్ ఏజెంట్స్ వీళ్ళే, ఎల్ఐసి ఇన్సూరెన్స్ వీళ్ళే, ఒక దేశానికి సంబంధించి మరొక దేశానికి అంబాసిడర్గా వెళ్ళేది కూడా 14. అత్యద్భుతమైన అకౌంటెన్సీ గోల్డ్ మెడల్ సంపాదిస్తాననేది కూడా 14. ఇవి మాత్రమేనా? బ్రాడ్కాస్టింగ్ వెనకాల ఉన్నటువంటి ఏకైక నెంబర్ 14. ఒక వ్యక్తి నేను ఈ పని చేస్తున్నాను అంటే అతని డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ఎనాలిసిస్లో 14 ఎక్కడ వచ్చినా, అకౌంట్స్ చేసే వ్యక్తి అయినా సరే, బ్రాడ్కాస్టింగ్ చేసే వ్యక్తి అయినా సరే, ఏజెన్సీలు మెయింటైన్ చేసే వ్యక్తి అయినా సరే, మరి ఇంకే వ్యక్తి అయినా సరే, ఏ టెక్నీషియన్ అయినా సరే, ఆఖరికి టెల్లర్స్ అంటారండి, అంటే ఏటీఎంస్లో డబ్బును నింపేవాళ్ళు కావచ్చు, డ్రైవర్స్, క్లర్క్లు, వాట్ నాట్ అండి, కొరియర్స్, రిపోర్టింగ్ చేసేవాళ్ళు, రిపోర్టర్స్, వార్తలను సేకరించేవాళ్ళు, ఒక్కటి కాదండి. హెల్త్ విషయానికి వస్తే డైటీషియన్స్, ఇంజనీర్స్ అందరూ ఉంటారు. ఎక్కువగా ఉండేది వ్యాపారస్తులు. అంటే ప్రపంచంలో మనకి ఏది అత్యవసరమో రిపేర్ చేసేవాళ్ళండి. ఎలక్ట్రీషియన్ వర్క్స్ కావచ్చు, ఎవరైనా సరే. లాని మెడికల్ లైన్లో చదివేవాళ్ళు, అంటే మెడికల్ ఇష్యూస్ వచ్చి లా తలుపు తట్టినప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా ఉంటారు దానికోసం. వాళ్ళైనా సరే, ఏదైనా సరే, పొటెన్షియాలిటీ ప్రపంచంలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ 14 ఉండి తీరుతుంది. ఇవన్నీ కూడా 14లో పుట్టి 19 డెస్టినీగా వచ్చినప్పుడు టాలీ అవుతాయి. తిరిగి 15 తీసుకున్నాం. ఈ 15లో సున్నితమైన మనస్కులు ఎక్కువగా ఉంటారండి. ఒక చిన్న కామెంట్ని కూడా స్వీకరించలేరు, ఒక చిన్న మాటను కూడా పడలేరు. 15, 19 చాలా తక్కువగా వస్తుందండి. ఇది ఒకే ఒక కాంబినేషన్ ఉందండి నాకు తెలిసి 15, 19లో. ఆ కాంబినేషన్లో వాళ్ళకి నేను చెప్పిన విషయం ఖచ్చితంగా మ్యాచ్ అయి తీరుతుంది. ఒకరిని ఇష్టపడి సొసైటీ కోసమో పేరెంట్స్ కోసమో ఇంకొకరిని చేసుకోవటం 100% మ్యాచ్ అవుతుందండి. మ్యాచ్ కాలేదనుకోండి, ఆ 15 నెగిటివ్. కానీ వీళ్ళు తర్వాత చారిటీలకి ధనాన్ని ఇస్తూ తాము సంపాదించినది తమ ఫ్యామిలీకే అనేటటువంటి కొంత నారో మైండ్ని దాటేసి సొసైటీ గురించి ఆలోచిస్తారు. ఇదండి 15లో ఉన్న గొప్ప లక్షణం. అవునన్నా కాదన్నా, చారిటీ లేకపోతే నడవదండి ప్రపంచం. ఉన్నవాడు లేనివాడికి ఇవ్వకపోతే
కష్టమే కదా. దానికోసం మదర్ తెరీసానే రావాలంటే కుదరదు. మనలోంచి కూడా కొంతమంది ఉండాలి. మంచి కోసం కావాలంటే చారిటీ ఇవ్వటం అనేది చేస్తూ ఉంటే 15లో ఏదైనా సరే దోషం ఉంటే కనుక ఖచ్చితంగా తగ్గుతుంది. అదే 15 అందుకుంటుంది, అదే నేర్చుకుంటుంది. ఇకపోతే 16 దీనికి ఉన్నంత చెడ్డ పేరు ఇంకెక్కడా లేదండి. నాకు తెలిసి 31 నెంబర్లలో విపరీతంగా విమర్శలకి గురైన సంఖ్యలు ఏమన్నా ఉన్నాయంటే 8, 17, 13, 16, చివరి వాటిల్లోకి వెళ్తే 22, 26 అనవసరంగా బలైపోయాయండి. అనవసరంగా బలైపోయాయి. మాకు జీవితంలో అంతా బాగానే ఉందండి, మరేమిటి ఇలా చెప్తున్నారు 22 గురించి అనేవాళ్ళు లేకపోలేదు. 16 అర్థాన్ని అర్థం చేసుకోవటం కష్టమండి. ఇది వెరీ మచ్ మిస్టికల్ నెంబర్. కాస్మో లెవెల్స్తో పరివేష్టించబడినటువంటి నెంబరు. మాస్టర్ వైబ్రేషన్ 90% కవర్ చేయబడినటువంటి నెంబరు. జీవితం తాలూకు లోతుపాతులు 100% అర్థమైపోయేటటువంటి నెంబరు. 16 భగవంతుడితో పోరాడి మరీ కష్టాలని నుదుటి మీద రాయించి తెచ్చుకుంటుంది అనేది వైబ్రేషన్ సిద్ధాంతం. కష్టాలను రాసి తెచ్చుకోవటమే కాదు, ఆకు మీద చీమలాగా అలల్లో కలిసిపోయి ఎక్కడో చోట కొట్టుకుపోయి బతికేస్తాననేటటువంటి నెంబర్ కూడా 16. ఇప్పుడు చెప్పండి, 16కి అన్నీ అందుతాయి, కానీ కావాలని కష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది 16. ఇష్టపడి తెచ్చుకున్న కష్టం కాబట్టి 16 నెగిటివ్ అనడానికి వీల్లేదండి. 16 పాజిటివ్ ఉంటాయి, 16 నెగిటివ్ కూడా ఉంటుంది, 16 న్యూట్రల్గా ఉంటుంది. వీళ్ళు చాలా సామాన్యంగా ఉంటారు. ఒక ఫైటింగ్ స్పిరిట్ తోటి కొండలనైనా పిండి చేస్తాను, ఆ క్రమంలో నా చేతులు పోయినా పర్వాలేదు అనేటటువంటి సంఖ్య 16. అయితే 16 కాంబినేషన్లో 19 నా భూతో నా భవిష్యత్ అండి. ఆకాశమే హద్దుగా ఎదుగుతుంది ఈ కాంబినేషన్. ఒకే ఒక్క నెంబర్ ఉందండి దీనికి, వేరే నెంబర్స్ లేవు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. క్షమించమని అడిగి పక్కన పెట్టేయండి, తప్పులు చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.